Hi friends, this is your friend Sudhakar Vembe. Listen to an extract from speech by AP's Abdul Kalam at IIT Hyderabad on 27th September 2011. 2011లో సెప్టెంబర్ 27వ తేదీన మరి ఏపీస్ అబ్దుల్ కలాం ఐఐటి హైదరాబాద్లో ఇచ్చిన స్పీచ్ ఏంటి అనేది ఒకసారి మనం చూద్దాం. చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ స్పీచ్ ఫర్ ద ప్రెసెంట్ డే జనరేషన్. డియర్ ఫ్రెండ్స్, చూడండి ఏ విధంగా స్టార్ట్ చేశారు. డియర్ ఫ్రెండ్స్, I have three visions for India. నాకు త్రీ విజన్స్ ఉన్నాయి. ఇన్ 3000 years of our history, అంటే 3000 సంవత్సరాల హిస్టరీ చరిత్ర కలిగినటువంటి మన దేశంలో పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ కమ్ అండ్ ఇన్వాడెడ్ అస్. మరి చాలా మంది వచ్చారు, మనం జయించారు, మనం దోచుకున్నారు అండ్ క్యాప్చర్డ్ అవర్ ల్యాండ్స్ అండ్ కాంకర్డ్ అవర్ మైండ్స్. మన ల్యాండ్ దొంగతనం చేశారు, ల్యాండ్ కబ్జా చేసుకున్నారు అండ్ మన మైండ్స్ కూడా వాళ్ళకి గెలిచారు. ఫ్రమ్ అలెగ్జాండర్ ఆన్వర్డ్స్, ద గ్రీక్స్, ద టర్క్స్, ద మొఘల్స్, ద పోర్చుగీస్, ద బ్రిటిష్, ద ఫ్రెంచ్, ద డచ్, ఆల్ ఆఫ్ దమ్ కేమ్ అండ్ లూటెడ్ అస్. వీళ్ళందరూ వచ్చి మనల్ని దోచుకున్నారు. లూటెడ్ అస్, టుక్ ఓవర్ వాట్ వాజ్ అవర్స్. మనది ఏదైతే మనదే అని అనుకున్నామో అది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. యట్ అయినా కానీ we have not done this to any other nation. మనకి ఇన్ని జరిగినా కానీ మనం ఏ దేశానికి కూడా మన హాని తనిపెట్టలేదు. we have not conquered anyone. we have not conquered anyone. మనం ఎవరిని కూడా మనం దోచుకోలేదు, ఎవరి మీద కూడా విజయాలు మనం అన్యాయంగా వాళ్ళ మీద విజయం సాధించలేదు. we have not grabbed their land. వాళ్ళ ల్యాండ్ మనం పట్టుకోలేదు, కబ్జా చేయలేదు. their cultures, their history and try to enforce our way of life on them. మనకి జీవితం లేదా మనకు ఆచార వ్యవహారాల వాళ్ళ మీద మనం బలవంతంగా రుద్దలేదు. వై? ఎందుకు అంటే బికాస్ వి రెస్పెక్ట్ ద ఫ్రీడమ్ ఆఫ్ అదర్స్. మన వేరే వాళ్ళ స్వతంత్రాన్ని కూడా మనం రెస్పెక్ట్ ఇస్తాం కాబట్టి. దట్ ఈస్ వై, అందువల్ల మై ఫస్ట్ విజన్ ఈజ్ దట్ ఆఫ్ ఫ్రీడమ్. నా ఫస్ట్ విజన్ ఏంటంటే ఫ్రీడమ్. I believe that India got its first vision of this in 1857. మరి మన భారతదేశానికి ఫస్ట్ విజన్ ఎప్పుడు వచ్చింది? 1857లో వచ్చిందని చెప్పాలి. when we started the war of independence. ఎప్పుడైతే మనం మన స్వాతంత్రం కోసం యుద్ధం చేసామో that was our first vision. It is this freedom that we must protect and nature and build on. మన ఏదైతే స్వాతంత్రం వచ్చిందో దాన్ని రక్షించుకుంటూ, దాన్ని నర్చర్ చేసుకుంటూ, దాన్ని బాగు చేసుకుంటూ, దాన్ని పెంచుకుంటూ, దాన్ని మనం కట్టుకుంటూ పోతూనే ఉండాలి. ఆ స్వంతం మనకి ఎప్పటికీ ఉండాలి. ఇఫ్ వీఆర్ నాట్ ఫ్రీ, మనం కానీ ఫ్రీ కాకపోతే నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. మనల్ని ఎవరు కూడా గౌరవించరు. సో దట్ వాజ్ మై ఫస్ట్ వన్. సో మై ఫస్ట్ విజన్ ఈజ్ దట్ ఆఫ్ ఫ్రీడమ్. నౌ సెకండ్ వన్, మై సెకండ్ విజన్ ఫర్ ఇండియా ఈజ్ డెవలప్మెంట్, అభివృద్ధి. ఫర్ 50 years we have been a developing nation. గత 50 సంవత్సరాల నుంచి మనం కూడా ఇప్పుడు డెవలపింగ్ నేషన్, అభివృద్ధి చెందుతున్న దేశం లాగానే ఉండిపోయింది. ఇట్ ఈస్ టైమ్ వి సా అవర్ సెల్ఫ్ యాజ్ డెవలప్డ్ నేషన్. ఎస్, ఇప్పుడు ఖచ్చితంగా మన దేశాన్ని మనం అభివృద్ధి చెందిన దేశంగా మనం చూడొచ్చు. వీఆర్ అమంగ్ టాప్ 5 nations ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపి. మరి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ జీడిపి, దాని ప్రకారం మనం టాప్ 5 nations లో ఒకరిగా ఉన్నాం. వీ హ్యావ్ 10% గ్రోత్ రేట్ ఇన్ మోస్ట్ ఏరియాస్. చాలా ఏరియాస్ లో మనం 10% గ్రోత్ రేటింగ్ కలిగి ఉన్నాం. అవర్ పవర్టీ లెవెల్స్ ఆర్ ఫాలోయింగ్, పేదరికం అనేది తగ్గుతూ ఉంది. అవర్ అచీవ్మెంట్స్ ఆర్ బీయింగ్ గ్లోబల్ రికగ్నైజ్డ్. మనం చేసే ప్రతి పని కూడా ప్రపంచ వ్యాప్తంగా అది గుర్తింపు సాధిస్తుంది. యట్ అయినా కానీ వి ల్యాక్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ టు అవర్ సెల్ఫ్స్ యాజ్ అ డెవలప్డ్ నేషన్. ఇన్ని జరుగుతున్నాయి కానీ మనలో ఆత్మస్థైర్యం లేదు. మనం డెవలప్డ్ నేషన్ అని చెప్పుకోవడం ధైర్యం మనకు లేదు. సెల్ఫ్ రిలియంట్ అండ్ సెల్ఫ్ అష్యూర్డ్. మరి ఇవన్నీ మనకు లేవు కదా. ఈజ్ ఇన్ దిస్ కరెక్ట్? మరి ఇవన్నీ నిజమేనా? అండ్ ఐ హ్యావ్ ఎ థర్డ్ విజన్. మరి మూడో విజన్ కూడా ఉంది. ఇండియా మస్ట్ స్టాండ్ అప్ టు ద వరల్డ్ బికాస్ ఐ బిలీవ్ దట్ అన్లెస్ ఇండియా స్టాండ్స్ అప్ టు ద వరల్డ్ నో వన్ విల్ రెస్పెక్ట్ అస్. మన భారతదేశం అనేది ప్రపంచ దేశాలన్నింటిలో కల్లా ఒక అతి గొప్ప దేశంగా ఉండాలి. ఎందుకంటే మనకు మనం అది ప్రూవ్ చేసుకోకపోతే మనల్ని ఎవరు కూడా గౌరవించరు. ఓన్లీ స్ట్రెంగ్త్ రెస్పెక్ట్ స్ట్రెంగ్త్. బలం మాత్రమే వేరే బలాన్ని గౌరవిస్తుంది. We must be strong not only as a military power but also as an economic power. మనం ఏంటంటే మిలిటరీ పవర్ లోనే స్ట్రాంగ్ కాదు, అలాగే మన ఎకానమిక్ పవర్ లో కూడా మనకి ఆ స్ట్రాంగ్నెస్ రావాలి, ఆ స్ట్రెంగ్త్ రావాలి, ఆ బలం అనేది రావాలి.
బోత్ మస్ట్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. మిలిటరీ పవర్ అండ్ ఎకనామిక్ పవర్ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ తో ప్రయాణం చేస్తూ ఉండాలి, రెండు ప్యారల్ గా ప్రయాణం చేస్తూ ఉండాలి. మై గుడ్ ఫార్చ్యూన్ వాస్ టు హ్యావ్ వర్క్డ్ విత్ 3 గ్రేట్ మైండ్స్. నేను చేసిన అదృష్టం ఏంటంటే నేను 3 అతి గొప్ప వ్యక్తులతో పనిచేశాను. వాళ్ళు ఎవరంటే డాక్టర్ విక్రమ్ షర్బీ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ప్రొఫెసర్ సతీష్ ధావన్ హూ సక్సీడెడ్ హిమ్, అండ్ డాక్టర్ బ్రహ్మ ప్రకాష్, ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. వీళ్ళ ముగ్గురుతో పనిచేయడం అనేది నేను చేసుకున్న అదృష్టంగా నేను ఫీల్ అవుతూ ఉన్నాను. I was lucky to have worked with all 3 of them closely and consider this great opportunity of my life. నేను రోజు ఇంత మంచి భవిష్యత్తుగా ఉండడం కారణం, మంచి పొజిషన్ లో ఉండడం కారణం బికాస్ ఆఫ్ వాళ్ళ ముగ్గురు వల్ల. మనం అలాంటప్పుడు వై ఈస్ ద మీడియా హియర్ సో నెగిటివ్? మనం ఎందుకు మన మీడియా ఇప్పుడు నెగిటివ్ గా ఫోకస్ చేస్తాం? ఎందుకు మనం నెగిటివ్ గానే బయటపడుతున్నాం? వై ఆర్ వి ఇండియా సో ఎంబారస్డ్ టు రికగ్నైజ్ అవర్ ఓన్ స్ట్రెంగ్స్, అవర్ ఓన్ అచీవ్మెంట్స్? ఎందుకు మన బలాన్ని మనం గుర్తించుకోవడంలో కానీ లేదా మన అచీవ్మెంట్స్ మనం గర్వంగా చెప్పడానికి కానీ మనం ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు ఫీల్ అవుతున్నాం? వీఆర్ సచ్ గ్రేట్ నేషన్, వీఆర్ సో మెనీ అమేజింగ్ సక్సెస్ స్టోరీస్. మన అతి గొప్ప దేశం, ఎంత గొప్ప దేశం అంటే మనది. మన దేశంలో చాలా అతి గొప్ప స్టోరీస్ ఉన్నాయి, చాలా సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారు, చాలా గొప్ప గొప్ప వ్యక్తులు మన దేశంలో ఉన్నారు. బట్ వీ రిఫ్యూజ్ టు ఎక్నాలెడ్జ్ దెమ్. మనం ఏంటి వాళ్ళు గుర్తించడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. వై? ఎందుకు అలా జరుగుతుందంటే వీఆర్ ద ఫస్ట్ ఇన్ మిల్క్ ప్రొడక్షన్. ఎస్, మరి పాల ఉత్పత్తిలో మన ఫస్ట్ ప్లేస్ లో ఉన్న ప్రపంచంలోనే. వీఆర్ నెంబర్ 1 ఇన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్స్ విభాగంలో మన నెంబర్ 1. అండ్ వీఆర్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వీట్ అండ్ రైస్. మరి గోధుమలు, మన రైస్ ని ప్రొడ్యూస్ చేయడం మన సెకండ్ లార్జెస్ట్. లుక్ ఎట్ డాక్టర్ సుదర్శన్, he has transformed the tribal village into self-sustaining, self-driving unit. బట్ డాక్టర్ సుదర్శన్ గారిని చూస్తే ఆ విలేజ్ మొత్తాన్ని అతను చేంజ్ చేయగలిగాడు. There are millions of such achievements, but our media is not only obsessed with failures and disasters. మరి గొప్ప చరిత్ర గల మన దేశంలో ఉంటే మనం ఏంటంటే మనం ఓన్లీ నెగిటివ్స్ మీద, ఫెయిల్యూర్స్ మీద మనం ఫోకసింగ్ చేస్తూ ఉన్నాం. మరి ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి డాక్టర్ అబ్దుల్ కలాం గారు ఆ రోజు సెప్టెంబర్ 27, 2011 ఐఐటి హైదరాబాద్ లో ఇచ్చిన స్పీచ్. Yes, really, such a great speech. Next, who are the 3 great minds to whom the speaker worked? Speaker ante Abdul Kalam. చెప్పుకున్నాం మనం డాక్టర్ విక్రమ్ షర్బీ, డాక్టర్ ప్రొఫెసర్ సతీష్ ధావన్ అండ్ డాక్టర్ బ్రహ్మ ప్రకాష్. What dreams did Kalam talk about? Kalam talked about free India and its development. He also talked about India which would be strong not only as military power but also as an economic power. So first one free India, next one development. Okay, India realized its first vision of freedom in 1857. Yes or wrong? True or false? True. We must be strong not only but also not only as a military power but also as an economic power. Who is the father of nuclear material? Dr. Brahma Prakash is the father of nuclear material. Okay, that is a speech. Next one, oral activity law, role play. Read the episode of ill treatment meted out to Kalam in paragraph 6 and 7. Understand the characters involved in the episode. Okay, మనకు తెలుసు అక్కడ కలాంకి ఇల్ ట్రీట్మెంట్ ఎలా జరిగింది, అతను ఏ విధంగా అతను చాలా ఎంబారస్ గా ఫీల్ అయ్యాడు, మొత్తం చదివాం కదా. ఇప్పుడు ఆ రోల్స్ తీసుకొని మనం ఒక రోల్ ప్లే అని క్రియేట్ చేయాలి. అంటే అదే సిచ్యువేషన్ మనం రోల్ ప్లేగా క్రియేట్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్. సో న్యూ టీచర్, ఏ యూ సీమ్ టు బి ఎ ముస్లిం అండ్ యూ డేర్ టు సిట్ ఆన్ ద ఫస్ట్ బెంచ్ నెక్స్ట్ టు ఏ హిందూ. నువ్వు ముస్లింలా కనబడుతున్నావు, మరి హిందూ పక్కన కూర్చొని నీకు ఎంత ధైర్యం నీకు అన్నాడు కలాం. బట్ సార్ ఐ ఆల్వేస్, పాప చెప్పడానికి ట్రై చేశాడు కానీ సార్ ఐ ఆల్వేస్ అంటే చెప్తున్నాడు న్యూ టీచర్, ఐ డోంట్ వాంట్ హియర్ ఎనీథింగ్ ఫ్రమ్, నేను దగ్గర వినడానికి ఇష్టపడట్లేదు. గో అండ్ సిట్ ద లాస్ట్, నువ్వు వెళ్ళి లాస్ట్ బెంచ్ లో కూర్చో. రామానంద శాస్త్రి, సార్ హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. రామానంద శాస్త్రి చెప్పాడు, సార్ అతను నా ఆప్త మిత్రుడు, చాలా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పాడు న్యూ టీచర్. హౌ మీన్ టు హ్యావ్ ఏ ముస్లిం ఫ్రెండ్? అసలు ముస్లిం ఫ్రెండ్ ఉండాల్సిన అవసరం నీకు ఏముంది? అర్థమేంటి? ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ నాట్ ఫ్రెండ్స్, రైట్? ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఫ్రెండ్స్ కాదు. రామానంద శాస్త్రి విత్ టీయర్స్, పాపం బాధపడుతూ, బట్ ఐ వాంట్ బి ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. సార్ నాకు అందరితోటి స్నేహం చేయాలనుంది. న్యూ టీచర్, నో దిస్ ఈజ్ మై ఆర్డర్, నువ్వు ఇది ఫాలో అవ్వాల్సిందే. కలాం గెట్స్ అప్ సైలెంట్ అండ్ సిట్స్ ఇన్ ద లాస్ట్ రో ఇన్ ద ఈవినింగ్. సాయంత్రం అయింది, బోత్ కలాం అండ్ శాస్త్రి గో హోమ్, ఇద్దరు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఇన్సిడెంట్ టు దర్ రెస్పెక్టివ్ ఫాదర్స్. జరిగిన ఇన్సిడెంట్ అనేది వారింట్లో చెప్పడం జరిగింది. ఓకే, రైట్. కలాం హోమ్. సో కలాం, ఫాదర్,
అంటే వాళ్ళ ఫాదర్ పేరు జైనుల్ అబ్దీన్ కదా, వాళ్ళ ఫాదర్ చెప్తున్నాడు. ఫాదర్, ఇట్ వాస్ సో డిస్గస్టింగ్ దట్ అవర్ న్యూ టీచర్ త్రూ మీ టు ద లాస్ట్ బెంచ్. ఐ ఫెల్ట్ ఇన్సల్టెడ్. కొత్త టీచర్ వచ్చారు కదా, ఆయన లాస్ట్ బెంచ్ లో పోయి కూర్చోమన్నాడు. నేను చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యాను ఫాదర్ అన్నాడు జైనుల్ అబ్దీన్. నో మై డియర్ సన్, లెట్ us నాట్ లూజ్ పేషెన్స్. మన ఓర్పిని సహనాన్ని మనం కోల్పోవద్దు. వి షల్ వెయిట్ అండ్ సీ వాట్ హ్యాపెన్. చూద్దాం అసలు ఏం జరుగుతుంది అనేది. అబ్దుల్ కలాం ఇంట్లో జరిగిన సిచ్యువేషన్. మరి రామానంద శాస్త్రి ఇంట్లో ఏం జరిగింది అది కూడా చూద్దాం. రామానంద శాస్త్రి విత్ టీయర్స్, ఏడుస్తూ బాధపడుతూ, ఫాదర్, టుడే అవర్ న్యూ టీచర్ డిడ్ నాట్ అలౌ కలాం టు సిట్ నెక్స్ట్ టు మీ. మరి కలాం నేను నా పక్కన కూర్చోవడానికి కొత్తగా వచ్చే టీచర్ ఇష్టపడలేదు. ఐ ఫెల్ లైక్ క్రైంగ్, నాకు చాలా ఏడుపు వచ్చింది. ఐ ఫెల్ట్ సాడ్, చాలా బాధపడ్డాను. అండ్ లోన్లీ ఇన్ ద క్లాస్, నేను క్లాస్ లో కూడా చాలా లోన్లీగా ఫీల్ అయ్యాను. లక్ష్మణ్ శాస్త్రి, ఇజ్ ఇట్ నిజమా? ద టీచర్ వాజ్ రాంగ్. సో మా టీచర్ తప్పు చేశాడు. లెట్ మీ కాల్ హిమ్ అండ్ టాక్ టు హిమ్. నేను పిలిచి అతనితో మాట్లాడుతున్నాను. సో లక్ష్మణ్ శాస్త్రి సమ్మాన్స్ ఫర్ ద న్యూ టీచర్ ఆర్డర్ చేశాడు. న్యూ టీచర్, గుడ్ ఈవినింగ్ సార్, మే నో వై ఐ వాజ్ కాల్డ్ హియర్. సో న్యూ టీచర్ అన్నాడు, గుడ్ ఈవినింగ్ సార్, అసలు మీరు నన్ను ఎందుకు పిలిచారో నేను తెలుసుకోవచ్చా? ఎంతో మర్యాదగా అడిగాడు లక్ష్మణ్ శాస్త్రి. ఐ వాంట్ టు నో వై షుడ్ కలాం నాట్ సిట్ నెక్స్ట్ టు మై సన్ ఇన్ ద క్లాస్. అసలు కలాము నా కొడుకు పక్కన క్లాస్ ఎందుకు కూర్చోకూడదు? న్యూ టీచర్, బట్ సార్ కలాం ఈజ్ ఎ ముస్లిం, కలాం ముస్లిం కదా అన్నాడు లక్ష్మణ్ శాస్త్రి. లెట్ మీ మేక్ వన్ థింగ్ క్లియర్ టు యూ. నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. యూ షుడ్ ఫైట్ అగైన్స్ ద సెగ్రిగేషన్ ఆఫ్ డిఫరెంట్ సోషల్ గ్రూప్స్. యాజ్ ఎ టీచర్, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రమోట్ రిలీజియస్ హార్మోనీ ఇన్ ద చిల్డ్రన్. టీచర్ ని బాధ్యత ఏంటి? అందరిలో అందరూ కలిసిమెలిసి ఉండాలని నువ్వు చెప్పాలి, నువ్వు అసలు విడదీయకూడదు అని చెప్పి టీచర్కి చెప్తాడు. ద న్యూ టీచర్, సారీ సార్ ఫర్ డూయింగ్ సో, నేను చేయడంలో చాలా తప్పు చేశాను. ఐ విల్ నెవర్ డూ లైక్ దట్. ఇటువంటి పని నేను ఎప్పుడు చేయను. ఐ విల్ మేక్ దెమ్ సిట్ నెక్స్ట్ టు ఈచ్ అదర్ టుమారో. సరే, రేపు వాళ్ళిద్దరు కూడా పక్క పక్కనే కూర్చొని పెడతాను. లక్ష్మణ్ శాస్త్రి సెడ్ దట్స్ బెటర్. ఈ విధంగా అది క్లోజ్ అయింది అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రూప్ డిస్కషన్. గ్రూప్ డిస్కషన్ ఏ విధంగా చేయాలని కూడా ఒకసారి చూద్దాం. సో కండక్ట్ ఏ గ్రూప్ డిస్కషన్ ఆన్ హాఫ్ నేషనల్ ఫెస్టివల్స్ ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రిటీ. ఓకే, సో కైండ్ ఆఫ్ ఫెస్టివల్ కోసం మాట్లాడచ్చు, నేచర్ ఆఫ్ సెలబ్రేషన్ కోసం మాట్లాడచ్చు, సెక్యులర్ ఆస్పెక్ట్ ఆఫ్ సెలబ్రేషన్ కోసం మాట్లాడచ్చు. మనకు డిస్కస్ చేసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ఈచ్ గ్రూప్ విల్ హ్యావ్ ఏ మోడరేటర్ టు మానిటర్ రెగ్యులేట్ ద డిస్కషన్. అంటే ప్రతి ఒక్క లీడర్ ఉంటాడు. లీడర్ అనగానే ఇక్కడ మోడరేటర్ అంటాం. నెక్స్ట్, ఈచ్ నెంబర్ ఆఫ్ గ్రూప్ షుడ్ టేక్ హీజ్ ఆర్ హర్ టర్న్ అండ్ స్పీక్ క్లియర్లీ, బ్రీఫ్లీ అండ్ పిన్ పాయింట్ అండ్ యూజ్ పొలైట్ లాంగ్వేజ్. ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రతి ఒక్కరు మాట్లాడచ్చు, చాలా క్లియర్ గా మాట్లాడాలి, బ్రీఫ్ తక్కువగా మాట్లాడాలి, అండ్ పిన్ పాయింట్ కరెక్ట్ పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి. ఎట్ ద సేమ్ టైం దే హావ్ టు యూజ్ పొలైట్ లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్ వల్ల యూజ్ చేయాలి. నెక్స్ట్, వైల్ స్పీకింగ్ మేక్ ఐ కాంటాక్ట్ విత్ అదర్స్. మనం మాట్లాడేటప్పుడు అవతల వ్యక్తి కళ్ళలో చూస్తూ మనం మాట్లాడాలి. నెక్స్ట్, గివ్ టైం ఫర్ అదర్స్ అండ్ లిసన్ టు దెమ్. మిగతాలో మాట్లాడేది కూడా మనం వినాలి. ఓకేనా, మనం వినాలి, అది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇఫ్ ఏ మెంబర్ వాంట్స్ టు సే ఆర్ యాడ్ ఏ పాయింట్, ఎవరన్నా చెప్పాలి కానీ లేకపోతే పాయింట్ యాడ్ చేద్దాం అనుకున్నప్పుడు, యువర్ షీ హ్యాస్ టు రైజ్ ఎ హ్యాండ్. అప్పుడు ఇంచెల్ చేతులు పైకెత్తి అండ్ పొలైట్లీ సీక్ పర్మిషన్ ఆఫ్ ద మోడరేటర్. అక్కడ ఎవరైతే మీ లీడర్ ఉన్నారో చేతులు పైకెత్తి అడగాలి, సార్ నేను చెప్దాం అనుకున్నాను అని. ద మోడరేటర్ హ్యాస్ టు కనెక్ట్ ద ఐడియాస్, ఎక్స్ప్రెస్ మెంబర్స్ అండ్ ఫైనలీ సమ్. మోడరేటర్ ఏం చేయాలి? ఐడియాస్ అని కనెక్ట్ చేసి కంప్లీట్ గా కన్క్లూడ్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద వే ఆఫ్ డిస్కసింగ్, ద వే ఆఫ్ డిస్కషన్. ఓకే, రైట్, ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ గ్రూప్ మెంబర్, I take the privilege to initiate today's group discussion about national festivals. I would like to choose Gandhi Jayanti. చూడండి ఎంత పొలైట్ గా చెప్పాడు. I take the privilege to initiate, అంటే స్టార్ట్ చేద్దామని, టుడేస్ గ్రూప్ డిస్కషన్ అబౌట్ నేషనల్ ఫెస్టివల్స్. ఓకే, నేషనల్ ఫెస్టివల్స్ కోసం నేను గ్రూప్ డిస్కషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. దాంట్లో ఐ వుడ్ లైక్ టు చూస్ గాంధీ జయంతి. నేను గాంధీ జయంతి నేను చూస్ చేసుకున్నాను. నెక్స్ట్, గ్రూప్ టూ లో మెంబర్, it is obvious to speak about Gandhiji because he is the father of our nation and he played a key role in achieving independence to our country. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, గ్రూప్ డిస్కషన్ ఈజ్ నాట్ ఎ డిబేట్ కాదు. డిబేట్ అంటే పాజిటివ్ నెగిటివ్ మాట్లాడుకుంటాం. డిస్కషన్ అందరూ ఒక టాపిక్ మీద అందరూ యునైటెడ్ గా వెళ్ళడం అనమాట. ఓకే, ఎందుకు మనం గాంధీజీ కోసం మనం మాట్లాడాలి అంటే, ఈజ్ ద ఫాదర్ ఆఫ్ నేషన్, జాతిపిత, అండ్ ఈ ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ అచీవింగ్ ఇండిపెండెన్స్ టు అవర్ కంట్రీ. మన దేశానికి స్వాతంత్రం రావడానికి కూడా మూల కారణం ఆయనే. నెక్స్ట్, థర్డ్ గ్రూప్, అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ ఫెస్టివల్స్ ఇన్ అవర్ కంట్రీ. మనం మన దేశంలో జాతీయ పండుగలు సెలబ్రేట్ చేసుకున్నాం అంటే దాని కారణం కూడా గాంధీజీ. ద నేషన్ సెలబ్రేట్ ఇస్ బర్త్డే గాంధీ జయంతి టు కమెమరేట్ ద గ్రేట్ వర్క్స్ డన్ బై హిమ్ టు మేక్ అస్ ఫ్రీ ఫ్రమ్ ద బ్రిటిష్. మరి ఎందుకు మన గాంధీజీ బర్త్డేని, గాంధీ జయంతికి ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటాం అంటే, బ్రిటిష్ దగ్గర నుంచి మనకు ఫ్రీడమ్ తీసుకొచ్చినందుకు,
ఎట్ ద సేమ్ తీసుకురావడానికి ఆయన చేసిన గొప్ప గొప్ప పనులు గుర్తించుకుంటూ మనం ఈ గాంధీ జయంతిని సెలబ్రేట్ చేసుకుంటాం. That's a member of Group 2. On the occasion, I think we can emphasize his services to secure rights for India people staying in South Africa. So, అటువంటి టైంలో we can emphasize his services to secure rights for India. సో అదే టైంలో మన సౌత్ ఆఫ్రికాలో కూడా అక్కడున్న ప్రజలకి ఇక రైట్ టు ఓట్ అంటే వాళ్ళకున్న రైట్స్ ఏంటి, వాళ్ళకి అధికారాలు ఏంటి చెప్పడం కూడా గాంధీజీ కూడా చాలా ప్రయత్నం చేశారని చెప్తారు. నెక్స్ట్ గ్రూప్ 1 లో మెంబర్ మే డే టు పాయింట్ అవుట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ కరేజ్, నాన్ వైలెన్స్ అండ్ ట్రూత్ దట్ మేడ్ హిమ్ పాపులర్ ఇన్ డివైన్. దానికి గర్వంగా ధైర్యంగా చెప్పగలిగే కొన్ని పాయింట్స్ ఏంటంటే అతను ఫాలో అయినటువంటి సిద్ధాంతాల కరేజ్ ధైర్యం, నాన్ వైలెన్స్ అహింస అండ్ ట్రూత్ ఇప్పుడు నిజమే మాట్లాడాలి అనేది ఆయన బాగా పాపులర్ చేసింది అండ్ చాలా గొప్పవాడిని చేసింది అని చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ మెంబర్ ఆఫ్ గ్రూప్ 3 ఈజ్ నాన్ వైలెన్స్ మూవ్మెంట్ ఇన్ 1922, మరి అహింస అనేది 1922లో, దండి సాల్ట్ మార్చ్ మరి ఉప్పు సత్యాగ్రహం అనేది 1930, మరి రిమార్కబుల్ ఈవెంట్స్ ఫర్ ఇండియాస్ మూవ్ టువర్డ్స్ ఇండిపెండెన్స్. యాక్చువల్ ఆ రెండు జరిగిన తర్వాత మన యొక్క స్వతంత్రానికి స్టార్ట్ అవుతున్న ఆ తరుణంలో ఈ రెండు కూడా బాగా ఉపయోగపడి నేను చెప్తున్నాను. మెంబర్ ఆఫ్ గ్రూప్ 1 ఈజ్ ద మ్యాన్ హూ గేవ్ ద కరేజ్ టు హిస్ ఇండియన్ పీపుల్ టు అడ్మానిష్ ద బ్రిటిష్ సేయింగ్ క్విట్ ఇండియా. అతను మన భారతదేశంలో జనాలందరికీ ధైర్యాన్ని ఇచ్చింది కూడా మనకి ఆ గాంధీయే. సో ముఖ్యంగా క్విట్ ఇండియా అనే ఒక ఉద్యమంతో మనందరూ కూడా చాలా ధైర్యాన్ని ఇచ్చాడు. గ్రూప్ 2 మెంబర్ ఏం చెప్తుంది, ద హోల్ నేషన్ షుడ్ పే ట్రిబ్యూట్స్ టు బాపు ఫర్ ద లిబరేషన్ ఫ్రమ్ ద British rule in 1947. So, but most the sorrowful event was that he was shot dead by Northern Guards in 1948. Okay, అంత బాగానే ఉంది. కాకపోతే లాస్ట్ బాధపడాల్సిన విషయం ఏంటంటే 1948లో మన నాథరం గాడ్స్ అనే వ్యక్తి గాంధీజీని కాల్చడం, గాంధీజీ చనిపోవడం, మరి తర్వాత మన భారతదేశం అనేది మరి గాంధీ గారిని మహాత్మా అంటే గ్రేట్ సోల్ అని చెప్పి టైటిల్ ఇవ్వడం అనేది జరిగింది. We all feel proud to remember Gandhi, who stirred the millions of Indians to revolt and shook the foundations of the British Empire. His philosophy and ideals are for all times. His life and work are beacon light of mankind. He lives forever in the minds of every Indian. Jai Hind. Okay. So ఇక్కడతో మనకి మన వీడియో క్లోజ్ చేసుకుందాం. ఇక్కడ మనం అబ్దుల్ కలాం గారి స్పీచ్ మనం మాట్లాడుకున్నాం, తన రోల్ ప్లే ఎలా రాయాలని మనం మాట్లాడుకున్నాం, తర్వాత గ్రూప్ డిస్కషన్ ఎలా చేయాలని అనేది కూడా మనం చాలా క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, మరి నేను లింక్స్ అని కింద ప్రొవైడ్ చేశాను, మీరు లింక్స్ కానీ చూస్తే ఈ టాపిక్స్ ఇంకా బాగా అర్థమవుతుందని చెప్పి అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మనం మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో ఇన్ రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్ అనే టాపిక్ కోసం మనం మాట్లాడుకొని ఆ తర్వాత వీడియోలో మనం లెసన్స్ కోసం మనం డిస్కస్ చేసుకుందాం. మరి అంతవరకు సెలవు తీసుకుంటూ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ Sudhakar Vamgiri. Bye bye and have a great day. Take care.